గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. అందరికీ నమస్తే. ప్రజెంట్ మన దేశంలో జరుగుతున్న అనేక సమస్యలు, దాని వెనుకున్న కారణాలు ఏంటో మాట్లాడుకుందాం. ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, ప్రొటెస్టులు అనేవి చాలా చేస్తున్నారు. కానీ నేను వాళ్ళని ఒకటి అందాం అనుకుంటున్నాను. కాకపోతే ఎందుకు ఇలా అంటున్నానంటే, వాళ్ళని యాంటీ నేషన్ అని అన్నాను, కానీ యాంటీ బీజేపీస్ అని అనొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బీజేపీ అనేది పర్మనెంట్ బాడీ కాదు. అది కూడా ఓటు ద్వారా ప్రజల ఎన్నుకున్న ఒక పార్టీ మాత్రమే. అందులో ఎవరు స్వాస్థ్యం కాదు, ఎప్పటికీ అట్లే ఉండిపోరు. దానికి ప్రజలు ఓటు ద్వారా తీర్పుకోబడుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవడో సోనం వాంగ్చుక్ అని ఒకటి రోడ్డు మీదకి వచ్చి హంగర్ స్ట్రైక్ అని చెప్పి స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తానని చెప్పి ఏదో చేస్తున్నాడు. కానీ అతని మెయిన్ మోటివ్ ఏంటంటే, లదాఖ్ అనే స్టేట్ని సపరేట్ స్టేట్గా, అంటే ఒక సపరేట్ రాష్ట్రం, ఒక మాటలు పంట సపరేట్ దేశంగా మార్చాలని వాని కోరిక. దట్టు అంతకుముందు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, 6వ షెడ్యూల్లో చేర్చమని ఇచ్చాడు. అది రాజ్యాంగంలో ఒక షెడ్యూల్. అందులో చేర్చాలంటే కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే, ఒక స్టేట్ని 6వ షెడ్యూల్లో అమర్చాలంటే ఆ స్టేట్కి ఎక్కువ ఫారెస్ట్ ఉండాలి, ప్లస్ సౌకర్యం లేకుండా ఇల్లు ఏరియాస్ ఎక్కువ ఉండి, అసలు రోడ్స్కి కూడా సౌకర్యం లేనంత ప్రదేశం అయి ఉండాలి. అంత ఎక్కువ ట్రైబల్స్ అవి ఉండాలి. అంటే వాళ్ళు ఎక్కువ రిమోట్, అంటే మోడర్న్ పీపుల్తో అవగాహన లేకుండా చాలా వెనకబడతారంగా ఉండేటోళ్ళకైతే దానికి 6వ షెడ్యూల్లో చేర్చి ప్రభుత్వం దానికి సపోర్ట్ చేయడము ఇంకోటి చేస్తుంది. అలా చేయడానికి లదాఖ్ అనేది అలా ఏం కాదు. అదే సెకండ్ పాయింట్. ఇవన్నీ తెలియకుండా చూస్తున్నారు. ఇంకోటి ఏమంటే, సోనం వాంగ్చుక్ అనే వాడికి బయట నుంచి, దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. యాక్షన్ ఎవరికి తెలియదు, దాని గురించి ఎవరు మాట్లాడరు. వాడు ఒక నీట్ పేపర్ లీక్ అనేది అడ్డు పెట్టుకొని ఈరోజు వాని పర్సనల్ లాభం కోసం ఇదంతా చేస్తున్నాడు. ఒకటే మెయిన్ లక్షణం వాళ్ళందరికీ ఏంటంటే, దేశంలో శాంతిని పూర్తిగా నాశనం చేసి, విద్యార్థుల పట్ల గొడవలు రేకించి, అంటే ఎక్కువ చేసి మొత్తానికి గవర్నమెంట్ పడగొట్టాలి, అంటే డెమోక్రసీని ఇది చేయాలి అనే ఫుల్ మెడుతూ ఉన్నాడు. ఇదే సోనం వాంగ్చుక్ గతంలో పాకిస్తాన్కి వెళ్ళి ఇండియా మీద చాలా దూషించి మాట్లాడినవి కూడా ఉన్నాయి, స్టేట్మెంట్లు ఉన్నాయి. చైనాకి వెళ్ళాడు, చైనా దగ్గర చేసుకున్నాడు. బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్లో ఇది చేశాడు. అలాంటి వాడికి ఈరోజు వచ్చి ఏదైనా విషయం కంటే మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎంత ఓకేనా అని మీరు అనుకుంటే చేయొచ్చు. కాకపోతే దీని వెనుక బయట వాళ్ళది చాలా పెద్ద అస్తమే ఉంది. మనకి సపోర్ట్ చేసి ఒక ఫండింగ్ ఇవ్వడము. ఎఫ్సిఆర్ అంటే బయట నుంచి మనం అయితే ఫండ్స్ తీసుకుంటాము, ఆ ఎఫ్సీ ద్వారా మాత్రమే మనం ఆ ఫండ్స్ స్వీకరించాలి. వాడు దానికి అసలు అకౌంట్ పెట్టంటే ఒక్కదానికి కూడా పారదర్శకత చూపలేదు. ఎట్లా వస్తుంది ఏంటి అని దేనికని సంస్థ పెట్టాడు, డబ్బులు వస్తున్నాయి, తీసుకుంటాడు. అంతవరకు అలాంటి వాళ్ళకి మనం చేస్తున్నాం. చూడండి దేశము ఎట్లా పోతుందో ఒప్పుకుంటాం. నీట్ పేపర్ లీక్ కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. తప్పే. అందరూ ఏమంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమంటున్నారు. ఇప్పుడు సరే, అతను రాజీనామా చేస్తారు, బాగుంది. నెక్స్ట్ కూడా చేయడానికి గ్యారంటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేపర్ నాట్ ఓన్లీ నీట్, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో సివిల్స్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్స్ కానీ, లైక్ ఇప్పుడు నీట్ కానీ ఏమైనా సరే చేసేది ఒక సంస్థ ఉంటుంది, సపరేట్ బాడీ. అవి పర్మనెంట్ బాడీస్. అందులో ఎంప్లాయీస్ అనేది వాళ్ళ టర్మ్ అనేది ఫిక్స్ ఉండాలి. వీళ్ళ మాదిరి 5 years మాటలు ఉండదు. ఇప్పుడు అది ఎవరో వాళ్ళ సంస్థలో ఎవడో ఇది చేస్తే వీళ్ళెందుకు బాధ్యత వహించాలి? ఇతను బాధ్యత యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇతను బాధ్యత తీసుకోవాలి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. అది పోతే చివరికి ఎవరు చేయలేదు. అప్పుడు దాకా ఏంటి నిజాలు జరగడానికి బయటపడవు. అది మానేసి రోడ్డు మీదకి వచ్చి ఇది చేయాలి, ఇది చేయాలి. శ్రీమనస్ ఎడ్యుకేటెడ్. జై హింద్.